శ్రీదేవి డ్రామా కంపెనీ. వర్ష మన టైమే బాగుంటే ఈ టైంకి మనం అందరూ అందం చూడరు మేడం, కొంతమంది మనసు కూడా చూస్తారు. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకుందు నూరేడు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో నా పక్క నుంచి నా ఫస్ట్ అమ్మాయి వర్ష, ఈమె లాస్ట్ అమ్మాయి కూడా అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటోంది ప్రేమ చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది అనిపించే అరుదైన అబ్బాయికి మనవండి అసలైన కెమిస్ట్రీ చూపెడతా యోధ, ఇంక లేట్ వద్దు. అంతలా పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేసిన మేము కేవలం ఒక్కడి వల్ల ఒక్క నిమిషం ఆగండి సార్. ఎరా లాకేయలేదు అది. ఎందుకు బయటకు వచ్చా చెప్పు. అసలు మీరు నన్ను జైలు వేస్తారేంటి సార్? నేను 20 మందితో చేసుకుంటాను అన్నాను. ఇగో అక్కడ అరే సుధీర్ ఇట్లా అరేనా అరే అన్నా నేడు అదే అన్నావు సరంగా. పెళ్లి ఆగిపోతే నీకు తెలిసిద్ది, నీకు అన్ని బానే ఉన్నాయి. నేను 20 మందితో చేసుకుంటాను అన్నాను సార్. ఇగో ఈయనున్నాడే మన కాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అని చెప్పేసి 40 మందితో చేపిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా నువ్వు? ఒకసారి వెనక తిరుగు. దేనికిరా? తిరగవా. జై కట్టప్ప.
అటెంప్ట్ మ్యాటర్ లోపలేసి 14 ఏళ్ళు నువ్వు పోరా. నా పెళ్లి సార్. ఏంటి పెళ్లిని? లోపలికెళ్ళు. 2 సంవత్సరాల దాకా మళ్ళీ ముహూర్తం లేదు. 14 సంవత్సరాల పాటు లోపల నీ పెళ్లి చేస్తాను. లోపల ఎంట్రీకి నువ్వు 14 సంవత్సరాల లోపల నా వర్ష. నా ఇమ్ముకు తోడుగా మా అన్నని కూడా పంపించండి సార్. లేదమ్మా, ఇమ్ము లేకపోతే బ్రహ్మాన ఎస్ఐ గారు ఉన్నారు, మన సంబంధం చూస్తారు. అంటే 14 సంవత్సరాలు ఇక్కడే. 14 సంవత్సరాలు ఇక్కడే. మరి నా పెళ్లి అన్నావంటే ఇదిగో నువ్వు అక్కడ పడితే అక్కడే సేవాలిగా ఇక్కడికి వచ్చి చచ్చావేంటి? డ్రెస్ పాడైపోద్ది. నువ్వు కత్తి పట్టుకుంటా అన్నాడు. కత్తి అక్కడ పడిపోయింది. ఇక్కడ ఏం పట్టుకుంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకోవు, చేసుకునే వాళ్ళని వదలవా? ఇక చాలే నీ ఓవర్ యాక్టింగ్. శ్రీదేవి డ్రామా కంపెనీ. నువ్వు వద్దు నాన్న, మళ్ళీ ఎడిటర్ చాలా సూపర్ వేస్తాడు. ఎందుకు చెప్పు. వెళ్ళిపోతున్నావులే సార్. బాగా ఇస్తే పంపిస్తా ఉన్నారు కదా. ఎక్కడ ఏంటి సార్ ఏమేశారు? అదిరిపోయింది కదా సార్ డాన్సింగ్. ఏంటి అదిరిపోయింది? మీరు జస్ట్ అదిరిపోయిందంటే అవ్వదు. పెళ్లి కొడుకు తరపులే బాగా వేశారు. హలో, మేమే బాగా వేస్తాం. మీరు బాగా వేశారా? లేదు, మేమే బాగా వేసాం. చూసుకుందా? ఇద్దరు బాగా వేసినట్టున్నారే. డాన్స్ వేయించమంటే మేము చేసిన మీరు కొట్టుకుంటారు ఎంట్రీలో. అదే పోలీస్ స్టేషన్ లో. కాదు, మీరు ఎందుకు కొట్టుకున్నారు? ఏం కొట్టుకున్నారు? అష్టాజమ్మలో తొక్కుడు పిల్లలు ఆడేస్తా ఉంటుంది వాళ్ళు. మా డాన్స్ బాగుంది, అర్థమైందా? మీ డాన్స్ చూద్దామా? మ్యూజిక్. ఏంట్రా? భోజనాలకు వెళ్దామా? సార్ ఏంట్రా? వీళ్ళు నా పెళ్లి కానీయర్లే గానీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం సార్. పెళ్లి కానీ నెక్స్ట్ దానికంటే శోభనానికి వెళ్ళిపోదావు నువ్వు. వెళ్ళు. ఏంటి ముందు ఆడిని వెళ్ళమంటావు నువ్వు? మరి ముందు నన్ను వెళ్ళమనొచ్చు కదా. ఫస్ట్ నేను వెళ్తా. ఫస్ట్ నువ్వు వెళ్తావా? సారా తీసుకెళ్ళరా, సెల్లో తీసుకెళ్ళండి. ఫస్ట్ భోజనాలకు వెళ్దాం. నువ్వు లగరా బాబు. నీ దండం పెడతా లే బా.